ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆహారం భోంచేసేటప్పుడు మన మానసిక పరిస్థితి కూడా చాలా 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 ఇంపార్టెంట్. అందుకని మన రైట్. భారతదేశంలో ఆహారం వడ్డించేటప్పుడు కూర్చోబెట్టి చక్కగా ఆకేసి అంటే ఒక ప్రాసెస్ ఉంటది. ఏదో ఒక ప్లేట్ పట్టుకొని ఎళ్లి అన్ని ఏసుకోము మనమంతా. ఒక కూర్చోబెట్టి పాత రోజుల్లో అమ్మలు ఇంట్లో గూడా మనల్ని కింద కూర్చోబెట్టి, ఒక దగ్గర కూర్చోబెట్టి రిలాక్స్‌గా అన్నీ వడ్డించిన తర్వాతే మనం భోంచేస్తాం. ఇప్పుడు మనమే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు భోజనం చేసే టైం అనేది మనం చాలా రేర్‌గా అంటే దానికి ఇంపార్టెంట్ ఏమో అంత భోజనం ఇంపార్టెన్స్ చేసేటప్పుడు ఇవ్వట్లేదు. ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ ఏమో ఎవ్రీథింగ్ ఈజ్ రెసిప్రోకల్ అనమాట. మనకది ఉపయోగపడట్లా అవును. ప్రాపర్‌గా. ఇంతకుముందు తినడానికి ఒక టైం టైం పెట్టి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు టైం తినేటప్పుడు ఉంటే కాన్షియస్‌గా తింటున్నాం ఉండేవాళ్ళం. అన్నట్టు. అంటే ఆస్వాదించేవాళ్ళం. అవును. ఆహారాన్ని ఆస్వాదించాం. మొదట ఒక పప్పుల పొడేసుకొని, ఒక పికిలేసుకొని, ఒక నెయ్యేసుకొని, కొంచెం ముద్ద, తర్వాత పప్పేసుకొని ఒక ముద్ద. అంటే ఒక స్టెప్, ఒక ప్రోటోకాల్ ఉండేది. అంటే అవును. ప్రతిదాన్ని మనం ఆస్వాదించేవాళ్ళం, చక్కగా తినేవాళ్ళం. ఇప్పుడు ఏం తింటున్నామో మనకు తెలియట్లా. ఎలా తింటున్నామో తెలియట్లా. దానివల్ల తిన్న ఫుడ్డు కరెక్ట్‌గా, ప్రాపర్‌గా డైజెషన్ అవ్వట్లేదు. హ్మ్. ఇంకా ఎప్పుడైతే నేను సైకలాజికల్‌గా నేను తింటున్నాను అనే రిలాక్సేషన్ మూడ్‌లో కూర్చున్నప్పుడు మన బ్రెయిన్ మన లివర్‌కి, మన డైజెషన్ సిస్టమ్‌కి సిగ్నల్స్ పంపిస్తది ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ సైకోసోమాటిక్. ఓకే. హ్మ్. ఆ పంపించినప్పుడు ప్రాపర్‌గా రిలీజ్ అవుతాయి.